నమస్తే. పురాణాల్లో కానీ అంటే పురాణ గాథల్లో కానీ చరిత్రలో కానీ ఎక్కడ చూసినా అహంకారంతో ఉన్నవాడెవ్వడు ఎప్పుడోసారి దెబ్బ తినవలసిందే. అలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ కూడా నేడు అవే పునరావృతమవుతున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అదే రకంగా వ్యవహరించాడు. ప్రధానమంత్రి కూడా అదే విధంగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇలా ఎక్కడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత తామే సర్వం, తమకు పోటీ ఎవరు ఉండకూడదు, ఉండరాదని ప్రతిపక్షాలను రకరకాలుగా వేధించి హింస పెట్టినటువంటి వాళ్ళెవ్వరు కూడా ఏదొకరు దెబ్బతినక తప్పదు. అలాంటి దెబ్బలు ఏంటంటే తాకుతున్నాయి. ఈ దెబ్బల్ని గమనించి తోటి ఎమ్మెల్యేలని, ప్రతిపక్షాలని, ఇతర పార్టీలని ఆయా స్థాయిలో గౌరవించి తగిన విధంగా వ్యవహరిస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే బంగాళాఖాతంలోనో, అరేబియా సముద్రంలోనో, హిందూ మహాసముద్రంలోనో కలిపి పడేస్తారనేది గమనంలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా మన రాజకీయ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.